హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం. అయితే వీటికి కొన్ని వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, అంతే ఫ్రెండ్స్. ఇంకేం అవసరం లేదు, సింపుల్గా కర్రీ అయిపోతుంది. ఎలాంటి మసాలాలు లేకుండా బాగుంటుంది కర్రీ. ఇవి పొడవు వంకాయలు అన్నమాట. దీంట్లో 5 రకాల వంకాయలు ఉంటాయి. అయితే దీని కర్రీ చాలా బాగుంటుంది. టమాటా వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని అన్నీ కట్ చేసుకుందాం. ఇలా కొన్ని బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కలర్ మారకుండా ఉంటుందన్నమాట. లేకపోతే వాటర్లో వేయకపోతే వంకాయలు నల్లగా అయితే కలర్ మారకుండా మనం ఉప్పు కలిపిన వాటర్లో నానబెట్టాలి. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇవన్నీ ఇలా వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఉల్లిగడ్డను కట్ చేసుకుందాం. ఇలా ఉల్లిగడ్డను తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం టమాటాని కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. మన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తర్వాత టమాటా, వంకాయ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. దీంతో పాటు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేద్దాం. స్పూన్ పసుపు వేసుకోవాలి, చిన్న స్పూన్. దీంట్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం. ఒక 5 minutes మగ్గనిద్దాం దీన్ని. ఇలా బాగా మగ్గేదన్నమాట. అయితే దీంట్లో మనం టమాటాని వేసుకుంటాం. టమాటాని వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమాటా మంచిగా మగ్గాలన్నమాట. మెత్తగా మగ్గితేనే కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది.
చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో కారం, పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పసుపు వేసేసాను. అయితే మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నా. కొద్దిగా సాల్ట్, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. రైస్లో, చపాతీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఒక 5 మినిట్స్ మనం మూతను పెట్టేసుకుందాం. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ.